ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ ఉండవల్లి గాయత్రి ప్రసన్న కుమార్ గారు మన స్టూడియోస్కి రావడం జరిగింది. నమస్కారం అండి ప్రసన్న కుమార్ గారు. నమస్కారం అండి. మీరు చాలా కాలం ఈ ప్రకృతి పరిరక్షణ కోసం, నేచర్ పట్ల విధ్వంసం జరగకూడదని చాలా కాలం మీరు ప్రయత్నం చేశారు, చాలా విధాలుగా పోరాడారు. ఎన్నో సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రకృతి పట్ల మీకు గల ప్రేమ, ఈ పర్యావరణ పరిరక్షణ పట్ల మీరు తీసుకున్న ఈ చర్యలకి ఏ కారణం చేత మీరు ఈ అంశం వైపు మీరు ఆకర్షితులయ్యారు? ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని ఈ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రేరేపించిందంటారు? చిన్నప్పటి నుంచి నాకు చెట్లన్నా, పిట్టలన్నా, నీళ్ళన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను మహబూబ్ నగర్లో నా చిన్నతనం, నా చదువు, చిన్నప్పుడు పాఠశాల చదువు కూడా అక్కడ జరిగింది. అయితే సర్కస్ ఏనుగులు వచ్చేవి ఇంటి ముందుకి. అవి వచ్చినప్పుడు ఇంట్లో నానబెట్టిన శనగలు వాటికి ఇచ్చేవాళ్ళం. అవి చాలా ఇష్టంగా తినేవి. తర్వాత ఏనుగు తన మీద ఎక్కించుకుని ఆ చెరువు దగ్గరికి స్నానం చేయడానికి ఏనుగుల్ని తీసుకెళ్ళారు. ఆ ఏనుగు మావటితో పాటు నేను కూడా పైన కూర్చునేవాడిని, చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, 7 ఏళ్ల వయసులో. అప్పుడు ఏనుగు నీళ్ళలోకి వెళ్ళి తొండంతో నీళ్లు తీసుకుని తన మీద నీళ్లు చల్లుకునేటట్టుగా ఆ ఏనుగు తొండం నీళ్ల స్నానం కూడా నేను చూశాను. అట్లా జంతువులు, చెరువులు, వీటి కనెక్ట్ ఏర్పడింది. దాంతోపాటు ఇంటి దగ్గర అద్దం కింద మా చిన్న నీళ్ల తొట్టి ఉండేది. ఆ నీళ్ల తొట్టిలోకి వెళ్ళి నీళ్ల తొట్టి పైన ఒకసారి స్నానం చేసినట్టు చేసి ఆ అద్దంలోకి మొహం చూసుకుంటూ అద్దంతో యుద్ధం చేసే పిట్టల్ని చూశాను. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్సే, కానీ నాకు చాలా ఇష్టంగా ఉండేది ఆ పిట్టల్ని అట్లా అబ్జర్వ్ చేయడం. సో అలాంటి 1-2 ఇన్సిడెంట్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఇన్బిల్ట్ ప్రకృతి పట్ల ఆకర్షణ ఉండింది. అవును, ఆరాధన కూడా ఉండింది. అవును. అట్లాగే ఇంటి దగ్గర ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు అంటే కూడా మాకు చాలా ఇష్టం. మర్రి చెట్టు చుట్టూ ముట్టించుకునే ఆట ఆడేవాళ్ళం. అట్లా ప్రకృతితోటి ఉండడం అనేది అలవాటు. ఇంకోటి, సాయంత్రం పూట ఇంటి మీద ఎక్కినప్పుడు, మిద్దె మీద ఎక్కినప్పుడు ఆ కొంగలు బారులుగా వెళ్ళడం, అది కూడా చాలా ఇష్టంగా ఉంది. ఇప్పటికీ నాకు ఇష్టమే. సాయంత్రం అయినప్పుడు పక్షుల్ని పైనుంచి అబ్జర్వ్ చేయడం, అవి ఇంటికి వెళ్తున్నాయి అనేది, బడిపిల్లలు ఇంటికి వెళ్తున్నట్టుగా అవి కూడా ఇంటికి వెళ్తాయి ప్రతిరోజు. అది చూడడం కూడా చాలా ఇష్టం. మీ బాల్యంలో ఉన్న ఇన్సిడెంట్స్ చెప్పారు ప్రసన్న కుమార్ గారు. మీ బాల్యము, విద్యాభ్యాసము ఎక్కడ జరిగింది? నేను చిన్నప్పుడు 8వ తరగతి వరకు మహబూబ్ నగర్లో చదువుకున్నా. నాన్నగారు ఉండవల్లి రాధాకృష్ణన్ గారు. అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవారు. డిఫరెంట్ స్కూల్స్లో ఉండేవారు. అమ్మగారు ఉండవల్లి సుదక్షిణాదేవి. అమ్మ టీచర్గా ఉండేవారు. అయితే అమ్మ, నాన్నగారు ఇద్దరికి కూడా ఆల్ ఇండియా రేడియో తోటి అనుబంధం ఉంది. అమ్మ హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవారు. ఇద్దరు టీచర్స్ అవడంతో కొంచెం చిన్నప్పటి నుంచే ఆ టీచర్స్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండేది. నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మ బీఎడ్ చేసింది కాబట్టి టీచింగ్ కూడా కొంతవరకు నాకు అబ్బింది. నేను బీఎడ్ చేయకపోయినా నేను ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేశాను. తర్వాత 9వ తరగతి నుంచి నేను హైదరాబాద్కి వచ్చేసాను. అయితే అక్కడ మహబూబ్ నగర్ చాలా అందరికీ ప్రసిద్ధి చెందిన ప్లేస్ ఏంటంటే, మహబూబ్ నగర్లో పిల్లల మర్రి. ఆ మర్రి చెట్టు కింద ఆడుకోవడం, ఏదైనా పిక్నిక్ అంటే పిల్లల మర్రికి వెళ్ళడం. ఇప్పటికైనా ఒకసారి మహబూబ్ నగర్ వెళ్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలనిపిస్తుంది. వెళ్ళి వస్తుంటాం కూడా. అక్కడ కొత్త చెరువు అని చెరువు ఉండేది. ఆ చెరువులోంచి చెరువు కార్నర్ అంటే అంచులోంచి మట్టి తీసుకొచ్చి మేము వినాయక విగ్రహాలు తయారు చేసుకునేవాళ్ళం. అట్లాగే కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో రకరకాల పూల చెట్లు ఉండేవి. అక్కడి నుంచి పూలు కోసుకుని వచ్చి పండగలకి దేవుడికి పెట్టుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళం. మా బామ్మ ఆవు పాట పాడేది. ఆ పాట వింటూ, బామ్మ ఆవు పాట పాడు అని చెప్పి ఆవు పిల్లల దూడతోటి వెళ్ళడం, ఆ పులి కథ అంతా ఒక ఆవు పాటగా మా బామ్మ వినిపించేవారు. అట్లా ఏ ఆవుని చూసినా నాకు మళ్ళీ మా బామ్మ పాట గుర్తుకొస్తుంది. ఆ ఆవు, దూడ, ఆ కథ అంతా గుర్తుకొస్తుంది. ప్రసన్న కుమార్ గారు, హైదరాబాద్కి మీ ఎడ్యుకేషన్ షిఫ్ట్ అయిన తర్వాత పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి ఏ రకంగా మీ విద్యాభ్యాసం మీకు సహకరించింది, ఉపకరించింది?
ప్రేరణగా మారింది? నాన్నగారికి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యి నాన్నగారు వచ్చారు, అమ్మకి ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఆదివారాలు నేను ఖాళీగా ఉండేవాడిని. సెకండ్ సాటర్డే ఆదివారాలు అంతా. పండుగలు అప్పుడు కూడా కొన్ని పండుగలు, చిన్న పండుగలకి సెలవు ఉన్నా కూడా ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. అట్లాంటి సమయంలో నేను గండిపేటకి వెళ్ళేవాడిని. గండిపేటలో చెరువుకి ఇటువైపు కాకుండా కట్టకి అటువైపున ఎవరు లేని ప్రదేశంలాగా ఉండేది. అప్పుడు అక్కడ కూర్చుని ఆ నీళ్ళని చూడడం, అక్కడ ఉండే చిన్న చిన్న చేపలు వాటిని చూడడం, ఆ కొండలు, అక్కడ చిన్న రాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు, ఆ బండరాళ్ళు చూడడం, ఇది నాకు కొంచెం ఇష్టంగా ఉండేది. అంటే ఒంటరిగా అయినా సరే ప్రకృతితోటి సమయాన్ని గడపడం అనేది ఇష్టంగా ఉండేది. అయితే తర్వాత నేను బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్లో బిఎస్డబ్ల్యూ చేస్తున్నప్పుడే నిజాం కాలేజీలో ఒక వర్క్షాప్ జరిగింది పట్టంచెరువులో కాలుష్యం మీద. ఆ వర్క్షాప్లో పర్యావరణం పట్ల నాకు ఇంకొంచెం దృఢమైన అభిప్రాయాలు రావడానికి ఆ వర్క్షాప్ కొంతవరకు ఉపయోగపడింది. కాలుష్యం అనేది ఒక సబ్జెక్టు, దానివల్ల చాలామంది జీవనోపాధి కోల్పోతున్నారు, జీవనాధారాలు కోల్పోతున్నారు. అది చుట్టూ ఉండే పశువులు, పక్షులు, వాటికి కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. ఇవన్నీ 1982, 83, 84 ఆ రోజుల్లో మైండ్లో కొంతవరకు కూర్చున్నాయి. అయితే 87, 89 నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సోషియాలజీ చదివాను. అక్కడ మాకు ప్రొఫెసర్ అరోరా గారు అని ఉండేవారు. ప్రొఫెసర్ అరోరా గారు ఎకాలజీలో ఎక్స్పర్ట్. అట్లాగే సైన్స్ టెక్నాలజీ సొసైటీ అని ఒక కోర్సు ఉండేది. సో ఆ ఎకాలజీ, సైన్స్, టెక్నాలజీ ఆ సబ్జెక్ట్ని చదువుతూ ఆ సబ్జెక్ట్ని ఆయన చదివే సబ్జెక్ట్గా కాకుండా చూపించే సబ్జెక్ట్గా, చుట్టూ ఉండే విషయాల నుంచి అనుకరించి అర్థం చేసుకునే సబ్జెక్ట్గా ఆయన మాకు చెప్పేవారు. అట్లా చెప్తున్నప్పుడే ఫ్యూచర్ షాక్, ఆల్విన్ టాఫ్లర్ది థర్డ్ వేవ్, అట్లాగే షూమాకర్ది స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ఇలాంటి పుస్తకాలు చదివాము. సో కొంచెం పర్యావరణ తత్వం అది అలవాటు పడింది. వన్ స్టార్ రెవల్యూషన్ అనే పుస్తకం ఫుకుఓకాది చదివాం. అట్లాగే డిడిఎస్ వాళ్ళ జహీరాబాద్లో ఉండే సొసైటీకి ఫీల్డ్ ట్రిప్లో వెళ్ళాము. అప్పుడు పివి సతీష్ గారని ఆల్ ఇండియా రేడియోలో ఉండేవారు, వారు తర్వాత డిడిఎస్కి వెళ్ళారు. ఇట్లా వీళ్ళ పెద్దవాళ్ళు, ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు వినడం, ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్, ఇవి నా మీద ఇంప్రెషన్ ఫామ్ చేశాయి. తర్వాత నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో టెక్నాలజీ మిషన్స్ ఇన్ గవర్నెన్స్ అనే ప్రాజెక్ట్, దాంట్లో నేను ప్రాజెక్ట్ అసోసియేట్గా ఉన్నాను. దాంట్లో భాగంగా వాటర్ కన్జర్వేషన్, నేషనల్ వాటర్ మిషన్ ఉండింది. ఆ నేషనల్ వాటర్ మిషన్ మీద కూడా స్టడీ చేశాం. అప్పుడే ఆయిల్ సీడ్స్ టెక్నాలజీ మిషన్, నేషనల్ వాటర్ మిషన్, లిటరసీ మిషన్, మిల్క్, అది వైట్ రెవల్యూషన్, ఫ్లడ్ ఆపరేషన్ ఫ్లడ్ 2, దాని మీద టెలికమ్యూనికేషన్స్ మిషన్, ఇట్లా డిఫరెంట్ మిషన్స్ మీద స్టడీ చేసాం. దాంట్లో భాగంగా మనకి ఆయిల్ సీడ్స్, నూనె గింజల ఉత్పత్తి తక్కువ ఉండడం, మనం వేరే దేశాల మీద ఆధారపడడం, మన అగ్రికల్చర్ సిస్టమ్స్ మీద దాని ఇంపాక్ట్, అది కొంచెం స్టడీ చేసాం. అట్లా ఎక్స్పర్ట్స్ తోటి కలవడం. సో లీడర్స్, టెక్నాలజీ మిషన్ లీడర్స్ని కలవడంతో ఒక మిషన్ ఓరియంటేషన్ తోటి పనిచేయడం, ప్రభుత్వంలో ఉండి ఎక్కువ మందిని కలుపుకొని పోవడం. లిటరసీ మిషన్లో భాగంగా ఎంపీ పరమేశ్వరన్ గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఎట్లా ఒక ఉద్యమంగా లిటరసీ అనే పని జరిగింది, ఎంతమందిని మనం కూడగట్టుకుని పోతే అంత గొప్పగా పని చేయగలుగుతాము అనే ఆ స్టోరీస్ అన్నీ దాంట్లో తెలుసుకున్నాం. అట్లాగే ఆపరేషన్ ఫ్లడ్ నేను కురియన్ గారి సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి వెళ్ళాను. అక్కడ అమృతా పటేల్ గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత స్ట్రగుల్ చేస్తే మిల్క్ రెవల్యూషన్, మనం వైట్ రెవల్యూషన్ ఎంత సక్సెస్ఫుల్ అవ్వగలిగాము, దానికి కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎట్లా ఉపయోగపడింది, వీళ్ళందరినీ ఎట్లా కూడగట్టుకుని వెళ్ళగలిగాము, రూరల్ సెక్టర్లో ఎట్లా మనం పని చేయొచ్చు. నేను కాలేజీలో ఉన్నప్పుడే మంథన్ అనే సినిమా చూసాం, మా అందరికీ చూపించారు. కోఆపరేటివ్ మూవ్మెంట్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది. కురియన్ గారు చేసిన పని స్టోరీనే, గుజరాత్లో ఆపరేషన్ ఫ్లడ్లో ఈ అమూల్, ఈ ఆనంద్ బేస్ తోటి జరిగిన వర్క్ అంతా కూడా.
సో అట్లా ఆ ఫ్యాక్టరీని, అమూల్ ఫ్యాక్టరీని చూడడం, అక్కడ ఉండే ఈ కోఆపరేటివ్ మూమెంట్ ఎట్లా పనిచేస్తుందో దాన్ని స్టడీ చేయడం, ఇది జరిగింది. దాంతోపాటు ఘోష్ గారిని కలిసి నేషనల్ వాటర్ మిషన్ మీద స్టడీ చేస్తాం. ఎట్లా గ్రౌండ్ వాటర్ని మనం హార్నెస్ చేస్తూ అందరికీ నీళ్లు అందేలా చేస్తాం అనేది. అలా ఇవన్నీ ప్రకృతికి కనెక్టెడే. ఒక్క టెక్నాలజీకి కనెక్టెడ్ ఒక్క ఆస్పెక్ట్ ఏంటంటే టెలికమ్యూనికేషన్స్. అప్పటికి మనకి ఫోన్లు ఉండేవి కాదు. ఇంటింటికి ఫోన్ రావడం, టెక్నాలజీ మిషన్స్ అండ్ టెలికమ్యూనికేషన్ తోటి మనకి స్టార్ట్ ఈ చేంజ్, సమాచార విప్లవం అంతా చూసాం. సో ఇవన్నిట్లో కూడా నాకు పర్యావరణ తత్వము, పర్యావరణానికి మనం డిస్కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి వనరులలో లోపం, లేకపోతే ప్రకృతి వనరులను మనం సరిగ్గా వాడుకోలేకపోవడం, వాటిని పరిరక్షించుకోలేకపోవడం, ఈ అంశాలు ప్రతిసారి ముందుకొచ్చాయి. ప్రసన్న కుమార్ గారు, ఇంతింతై వటుడింతై అన్న చందంగా బాల్యంలో ఆ ఏనుగుపైన ఎక్కి అలాగే అమ్మమ్మతో పాటు ఆవుతో కలిసి తిరుగుతూ ఆ పాట విన్న భావన, ఆ ఆరాధనా భావం మీ విద్యాభ్యాసంలో చూసిన గొప్ప గురువులు కానీ, లేదంటే కలిసిన పెద్ద పెద్ద మనుషుల్ని, వాళ్ళ భావనల్ని చదివిన పుస్తకాలన్నీ కూడా మిమ్మల్ని ఈ ప్రకృతి ఆరాధనతో పాటు ప్రకృతి పరిరక్షణకి ప్రేరేపించాయంట. అవునండి. సమాజంలో విద్య అయిపోగానే ఉద్యోగం అనేది ఒక పారామీటర్గా చూస్తారు. సో ఆ తర్వాత మీరు ఏ రకమైన ఉద్యోగం చేయాల్సి వచ్చింది? ఆ ఉద్యోగ బాధ్యత చేస్తూ కూడా మీ పర్యావరణ పరిరక్షణ పట్ల మీ శ్రమ ఏంటో తెలుసుకునే ముందు మీకు ఇష్టమైన ఒక పాట. పర్యావరణానికి లింక్ అయింది. నాకు చాలా ఇష్టమైన పాట భక్త తుకారాంలో భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. దాంట్లో మొత్తం మనిషికిను ప్రకృతికి సంబంధాన్ని, అట్లాగే ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని చాలా బాగా చెప్పారనిపిస్తుంది. నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను. మాటలు నేర్చిన మానవ జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు.
మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వలవోలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిళోన నిలవాలి. మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో ముచ్చటిస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు, మీరు విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగ సముపార్జనలో మీరు ఏ ఏ ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది, ఏ ఉద్యోగాలు చేశారు? ఆ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ పర్యావరణ పరిరక్షణ పట్ల అంకితభావంతో ఏదైనా సేవా కార్యక్రమాలు చేశారా? నేను మొట్టమొదటి ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ సేల్ చేశాను. సేల్స్మెన్గా పనిచేశాను గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు. అప్పుడు కూడా ఎన్వైరన్మెంట్కి లింక్డే అది. డస్ట్ పార్టికల్స్, డస్ట్ మైట్స్ ఎట్లా ఉంటాయి, ఆ ధూళి కణాలతోటి మనకి ఎట్లా ఆస్మా లేకపోతే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి. అట్లాగే నీటి కాలుష్యం అవుతే నీటి కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి వాటర్ ప్యూరిఫైయర్ని మనం ఎట్లా వాడాలి, ఎందుకు వాడాల్సి వస్తుంది, నీటి కాలుష్యం ఏ మేరకు ఉంటుంది, అవన్నీ నా మొదటి ఉద్యోగంలోనే ప్రపంచంతో కనెక్ట్ చేశాయి నన్ను. తర్వాత నేను ఈ టెక్నాలజీ మిషన్స్ మీద ఒక ప్రాజెక్ట్ చేశాను యాస్కీలో. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా చేరాను. జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వచ్చేవాళ్ళు ఏదో ఆశతోటి ఎప్పటికైనా ఏదైనా మంచి ఉద్యోగం దొరుకుతుంది, ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది, ఇట్లాంటి ఆశలతోటి వస్తారు. నల్లగొండ లాంటి డిస్ట్రిక్ట్లోనే 1,00,000 కంటే ఎక్కువ లైవ్ రిజిస్టర్ అంటారు, అంటే ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళు ఉండే లిస్ట్ ఉండింది మా దగ్గర. 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళు. 1,00,000 మందికి ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం మన రాష్ట్రంలో నెక్స్ట్ 30 ఏళ్లలో కూడా ఆ విద్యార్థులకి, అక్కడ చేరుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం లేదు అనిపించేది. అయితే ఆ టైంలోనే నాకు ఈ వొకేషనల్ గైడెన్స్ అనేది ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ EMI అని ఒకటి దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డ్యూటీస్లో అదొకటి అనమాట. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని EMI ఆఫీసర్ అంటారు, ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని. ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో భాగంగా నేను ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉండేది ఫ్యాక్టరీస్ని, డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ని. వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో వస్తాయి అనే సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు ఇచ్చిన డేటాని రిపోర్ట్స్లో పెట్టడం, ఇది చేసేవాడిని. అయితే అవి చూసినప్పుడు ఏమనిపించేదంటే, నల్గొండ జిల్లాలో ఉండే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నల్గొండ జిల్లాలో చదువుకున్న పిల్లలు చదువుకున్న చదువులు, ఈ రెండింటికి కనెక్షన్ లేదు అనే విషయం చాలా చోట్ల అనిపించేది. ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా వీళ్ళకి కావాల్సింది ఇట్లాంటి వాళ్ళు, మరి ఇక్కడ చదువులో ఏ చదువులోనూ అట్లాంటి చదువు లేదే అనిపించేది. సో అది దృష్టిలో ఉంచుకుని పిల్లలకి వొకేషనల్ గైడెన్స్ కాలేజెస్కి వెళ్ళి నేను వొకేషనల్ గైడెన్స్ క్లాసెస్ తీసుకుని పెద్ద ఎక్కువ క్లాసెస్ తీసుకోలే కానీ వెళ్ళి క్లాస్ తీసుకునేవాడిని. అట్లాగే నల్గొండలో అప్పుడు విద్యాసాగర్ గారు కలెక్టర్గా ఉండేవారు. నల్గొండ స్టడీ సర్కిల్ అని ఒకటి స్టార్ట్ చేసి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పెద్ద ఉద్యోగాలకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్ చేయదు, చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి. మరి పిల్లలు ఆ చిన్న ఉద్యోగంలోనో చిన్న పనిలోనో మనం అది దొరకని పని కోసం మనం వెయిట్ చేసే విషయం కాకుండా పెద్ద పనులు, ప్రభుత్వంలో కూడా పెద్ద ఉద్యోగాలకి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు నల్గొండ లాంటి ప్రదేశం నుంచి కూడా అనే ఒక భావన అప్పుడు కలెక్టర్ గారికి ఉండింది. వారితోటి కలిసి నల్గొండ స్టడీ సర్కిల్ అనే ఒక దాన్ని ప్రమోట్ చేశాం జిల్లా కలెక్టర్ గారి ప్రేరణతోటి. ఆ స్టడీ సర్కిల్లో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చి సివిల్ సర్వీసెస్కి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వాళ్ళని ఓరియంట్ చేసే ఒక ప్రయత్నం కూడా చేశాం. సో అది అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా చేసిన పని. అయితే ఎప్పుడూ మనసులో ఒకటి కోరిక మాత్రం ఉండేది, ఏంటంటే పర్యావరణ పనికి కావాల్సిన సామర్థ్యాలు ఉండే మనుషులు కావాలి, ఆ పనిని చేయించుకునే వ్యవస్థ కావాలి, ఆ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించేది. అయితే అది అట్లాంటి ఆపర్చునిటీ ఉంటుందని, ఆ ఆపర్చునిటీకి నేను వెళ్ళగలుగుతాను, నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతానని ఆ రోజుల్లో అనుకోలేదు. నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గానే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు నేను మరిచిన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో
డెప్యుటేషన్లో వెళ్ళాను. మరిజన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో డెప్యుటేషన్లో వెళ్ళినప్పుడు కాలుష్య నియంత్రణ మండలిలో ఈ సామాజిక శాస్త్రవేత్త పొజిషన్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దానికి అప్లై చేసి దాంట్లో ఉద్యోగం రాగానే స్టేట్ గవర్నమెంట్ సర్వీస్కి క్విట్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్వీస్లో చేరాను. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నేను చేస్తున్న ఉద్యోగం లాంటి ఉద్యోగం చేసేవాళ్ళు దేశంలో ఆ రోజు 27 ఏళ్ల క్రితం లేరు, ఈరోజు లేరు. సో ఒకటే ఒక ప్రభుత్వం దేశం వ్యాప్తంగా ఒకటే ఒక పోస్ట్, సీనియర్ సోషల్ సైంటిస్ట్ అనే పోస్ట్ నాదొకటే ఉండింది. ఇప్పుడు కూడా ఉంది నాదొకటే పోస్ట్. అప్పుడు ఆలోచించిన అధికారులు వాళ్ళ విజ్ఞతతోటి రంగాచారి గారు, ఐఏఎస్ రంగాచారి గారు, జవహర్ గారు, విపి జవహరి గారు, తిష్యా రక్షిత్ చటర్జీ గారు, వీళ్ళ ఆలోచనలోంచి ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ పోస్ట్లో భాగంగా సోషల్ సైంటిస్ట్ అనే పోస్ట్ని క్రియేట్ చేశారు. చటర్జీ గారు దగ్గర నేను ఫస్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. వారు మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే నా జాబ్ డిస్క్రిప్షన్ నేనే రాసుకున్నాను. అంటే వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్టుగా Yes. మీ చిన్నప్పటి నుంచి మీ పర్సనాలిటీలో ఎవాల్వ్ అవుతున్న ఆలోచనకి సరైన ప్లాట్ఫామ్ దొరికిందంటారు. కరెక్ట్. నేను వెతికింది కాదు, మీరు అన్నది కరెక్ట్. వెతకబోయిన తీగ దొరికింది. అండ్ నేను నిజంగా లక్కీ, ఎందుకంటే నాకు సహచరులు ఎప్పుడు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. నేను ఏం చేసినా కూడా ఆ ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నా కూడా ఎప్పుడు మా బాస్ కానీ మా సహచరులు కానీ ఎప్పుడు నన్ను నిరాశ లేకపోతే నిస్పృహలోకి నెట్టలేదు. పర్వాలేదు, ముందుకు పోవచ్చు అనే భావన కలిగజేశారు. అయితే నేను మొదటి సంవత్సరం జాయిన్ అయిన మొదటి సంవత్సరమే ఆస్ట్రేలియాకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీలో వాళ్ళు పర్యావరణ విద్యని పర్యావరణ ఈ మేనేజ్మెంట్ నిర్వహణని రెండింటినీ కలిపి వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అంటే నియంత్రణ చేసే పనిలో విద్యని మమేకం చేసి చేయడం అనేది మన దేశంలో ఎక్కడ లేదు. ఆ ఎగ్జాంపుల్ నేను సిడ్నీలో చూశాను, న్యూ సౌత్ వేల్స్లో చూశాను. స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజెస్ దాకా ప్రతి స్థాయిలోనూ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా పర్యావరణ అంశాలని జోడించడము విద్యలో భాగంగా అనేది అది నేను చూశాను అక్కడ. మీ ఉద్యోగం చేస్తూ కూడా ప్రవృత్తిగా ఏదైనా యువతను కానీ ఇన్స్పైర్ చేసి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అంటే నేను సోషల్ వర్క్ చదువుతున్నప్పుడే సైదాపూర్ అని ఒక విలేజ్ యాదగిరిగుట్టకి దగ్గరలో, యాదగిరిగుట్టకి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ప్రతి శనివారం ఆదివారం అక్కడికి వెళ్ళేవాళ్ళం. భగత్ యువ కృషి అని ఒక సంఘాన్ని అక్కడి గ్రామస్తులతోటే ఏర్పాటు చేయించాం. అలాగే నాకు నా సోషల్ వర్క్ చదువులో భాగంగానే ఒక పని అప్పగించారు. ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ తోటి వర్క్ చేయడం గురించి. ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అప్పట్లో పెన్షన్ పేపర్ ఉండేది ఒకటి. ఆ పేపర్ని రెన్యూ చేసుకోవాల్సి ఉండేది. వీళ్ళు ఆ రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి పెన్షన్ ఆగిపోయింది. 70 రూపాయలు ఎంతో పెన్షన్ వచ్చేది నెలకి. ఆ పేపర్స్ తీసుకువెళ్ళి ఓల్డ్ ఏజ్ పెన్షన్ని రివైవ్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి దాన్ని రివైవ్ చేయించినప్పుడు, అది వాళ్ళకి తీసుకెళ్ళిచ్చినప్పుడు వాళ్ళు పడ్డ సంతోషం, అవి నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటాయి. అప్పటి ఆశీర్వాద బలం కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ సబ్జెక్ట్ మీద కూడా ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను. మీకు అత్యంత ఇష్టమైన డిపార్ట్మెంట్లో పర్యావరణం పట్ల కృషి చేయడానికి అవకాశం ఇచ్చిన పీసీబీలో వచ్చిన తర్వాత మీరు సాధించిన విజయాలు, అచీవ్మెంట్స్ గురించి తెలియజేయండి. పని చేయడం, చేస్తూ నేర్చుకోవడం అనే ఆలోచనతోటి హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ యాక్షన్ కాంగ్రెస్ అని స్టార్ట్ చేసి పిల్లలతో చిన్న చిన్న పనులు చేయడం, దాన్ని డాక్యుమెంట్ చేయించడం, ఆ డాక్యుమెంట్ చేసింది ప్రజెంట్ చేయించడం అనేది స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్కే ఎందుకు, దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం దాన్ని తీసుకెళ్దామని డయట్స్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళని అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉండే డయట్ తోటి కనెక్ట్ అయ్యి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు చేసి, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకి కలెక్టర్ గారిని ప్రతి జిల్లాలోనూ పిలిచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ముందు మాటలతోటి వర్క్షాప్స్ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ కండక్ట్ చేశాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు ప్రభుత్వం కూడా రాజకీయంగా మన ప్రభుత్వాధినేతలు కూడా సపోర్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం సపోర్ట్ చేయడము, టీచర్స్ సపోర్ట్ చేయడము, పిల్లలు సపోర్ట్ చేయడం తోటి అది ఓన్లీ సైన్స్గా కాకుండా యాక్షన్ కాంగ్రెస్ కూడా, అంటే పని కూడా చేయాలి. ఏదో చేసిన దానికి మనం తెలుసుకోవడమే కాకుండా చేయాలి, చేసిన దాన్ని
మనం డాక్యుమెంట్ చేసి చెప్పగలగాలి. డాక్యుమెంట్ చేసి చేసిన దాన్ని చెప్పినప్పుడే అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. పర్యావరణ స్పృహ అనేది అయ్యో పర్యావరణం అన్యాయం అయిపోతుందో లేకపోతే నాశనం అయిపోతుందో అనే భావన కంటే పర్యావరణంలో పని జరుగుతోంది, ఆ జరిగిన పని మనకి ప్రేరణగా మారింది అనే భావనతో జరగాలనే అది నాకు మొదటి నుంచి ఉండేది. దానికి కార్యరూపం తెచ్చాం. అయితే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అప్పుడు టిఆర్ బాలు గారు హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న పనిని ఆయనకి నేను చూపించాను, చెప్పాను, పిల్లలు చేస్తే డాక్యుమెంటేషన్ అంతా చూపించిన తర్వాత వారు ఢిల్లీకి వెళ్ళి దీన్ని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేసింది, నేషనల్ గ్రీన్ కోర్ అని. ఆ నేషనల్ గ్రీన్ కోర్ ప్రోగ్రామ్ 2001 నుంచి నేను 2014 దాకా 14 ఏళ్ళు ఆ ప్రోగ్రామ్ని నడిపించాను. మొదట్లో నోడల్ ఆఫీసర్గా, తర్వాత డైరెక్టర్గా నడిపించాను. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉండే మారుమూల ప్రాంతాలకు కూడా తిరిగాను. పిల్లలు ఎన్ని విషయాలు నేర్పించారు, పేరెంట్స్ ఎన్ని విషయాలు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. అక్కడ చేసిన పని కంటే నేను నేర్చుకోవడం అనే పని ఎక్కువ చేశాననిపించింది. టీచర్స్ అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉండి, పని చేయగలిగిన శక్తి ఉండి, మోటివేటర్స్, ఆ పనిని డాక్యుమెంట్ చేయగలుగుతారు, ప్రేరణకి మారుపేరే టీచర్స్. అదంతా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అట్లాగా పిల్లల్ని కృష్ణా గోదావరి పుష్కరాల్లో వాలంటీర్స్గా తీసుకువెళ్ళడం, ఆ పిల్లలు ఆ నీటి ఒడ్డున ఆ పనులన్నింటిలో ఇన్వాల్వ్ కావడం, నీళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం అనే ప్రయత్నంలో భాగంగా భక్తితోటి కనెక్ట్ అయిన సమాజం మొత్తాన్ని కూడా మనం కలుపుకొని పని చేయొచ్చు అనేది, అది కూడా నాకు అక్కడ పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది. ప్రసన్న కుమార్ గారు, మీరు మాట్లాడుతుంటే మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్న ఒక మాట గుర్తొస్తుంది. ఒకానొక సందర్భంలో ఆయనని కరప్షన్ను ఈ దేశంలోంచి తీసివేయాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ దేశంలో కరప్షనే కాదు, ఏ మార్పు చేయాలన్నా కానీ కేవలం ముగ్గురికే సాధ్యమవుతుంది, తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురు తలుచుకుంటే వచ్చే జనరేషన్లో మీరు అనుకున్న ఈ ఇబ్బందులు ఏవి కనబడకుండా పోయే అవకాశం ఉంది అని అన్నారు. ఆ నేపథ్యంలో మీరు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ అటు టీచర్లను కానీ, తల్లిదండ్రులను కానీ, పిల్లలను కానీ వాళ్ళు బాల్యదశలో ఉన్నప్పుడే ఈ పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల ఆరాధనాభావము, అభిమానము, వాటి పట్ల మక్కువ కలగజేసే ప్రయత్నం చేశారన్నారు ఈ గ్రీన్ కోర్ దాని విషయంలో. అది ఖచ్చితంగా దాని ఫలితాన్ని తర్వాతి జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా విషయాలు మాట్లాడే ముందు మీకు నచ్చిన ఒక మంచి పాట. దేవుడమ్మ సినిమాలో ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, నిక్కమైన గారడీ చేస్తున్నావు, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఒంటరిగా ఉన్నప్పుడైనా, నలుగురిలో ఉన్నప్పుడైనా ఆ పాట వినడం ఇష్టపడతాను. ఏదైనా బాధ అనిపించినా, ఏదైనా సాధించాలనిపించినా కూడా ఆ పాట వినాలనుకుంటాను. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సామి, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సామి, ఎక్కడో దూరాన కూర్చున్నావు. లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు. కొన్ని భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు. అంతా మా సొంతమని అనిపిస్తావు,
అంతలోని 3 నాళ్ళ ముచ్చటగా చేసేస్తావు సామి. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు సామి. ఎక్కడో దూరాన కూర్చున్నావు. మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ సోషల్ సైంటిస్ట్, పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో మనం ముచ్చటిస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు, సమాజంలో ఒక మాట అంటుంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మీ ప్రయత్నంలో మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఏ రకంగా ఉండింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు అమ్మ పెద్ద ప్రేరణ. పొట్లాల దారం అని వచ్చేది, అప్పుడు పొట్లం కట్టినప్పుడు దారం చుట్టేవారు. ఆ దారాన్ని కూడా ఉండగా చుట్టేది అమ్మ. అట్లాగే మిల్క్ ప్యాకెట్లను కడిగి దాన్ని గుత్తిగా పెట్టేది. ఉత్తరాలు వస్తే ఆ ఉత్తరాలన్నింటినీ గుత్తిగా పెట్టేది. ఏ చెత్త పేపర్ వచ్చినా దాన్ని నీట్గా తుడిచి పెట్టేది. మా అమ్మ చేసే ప్రతి పని నేను అనుకరించేవాడిని. ఇంట్లో అయినా ఏ వస్తువు వృధా కాకుండా వాడడం, వేడివేడిగా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వాలనుకున్న దానం కూడా మంచి, మనం వాడేదే మనం దానం ఇవ్వాలి, అంతేగాని వాడేసినదో పాడైపోయిందో ఇవ్వకూడదు. ఇట్లాంటివన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అంటే ప్రతి వస్తువుకి విలువ ఉంటుంది. ఆ విలువని మనం అంత విలువతోటి ఇవ్వాలి అవతల వాళ్ళకి అనేది అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ నాకు మంచి సపోర్ట్ చేసింది ఏ పని చేసినా కూడా. అట్లాగే నాన్నగారు సమాజంలో నలుగురితోటి మెలిగేటప్పుడు తగ్గితే నష్టమేం లేదు అనే భావన. ఇంకోటి, అగ్రీ విత్ ఎవ్రీబడి ఆన్ ఎవ్రీ కన్సీవబుల్ పాయింట్ అనేవారు. ఊరికే నీకు ఎందుకు వాళ్ళతోటి నువ్వు ఘర్షణ పడాల్సిన అవసరం ఉందా అంటే, చెట్టుని ఒక ఎగ్జాంపుల్గా అనమాట. తను ఎటువైపు నీళ్లు ఉంటే అటువైపు పెరుగుతుంది, ఎటువైపు ఎండ ఉంటే అటువైపు పెరుగుతుంది, వంగి కూడా పక్కకు జరిగి కూడా తగ్గి కూడా మళ్ళీ ముందుకెళ్తుంది. ఇవి నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. అయితే నా లైఫ్ పార్ట్నర్ డాక్టర్ సుమాలిని, నా భార్య, నేను చేసే ప్రతి పనికి చాలా సపోర్ట్గా ఉండింది. ఇల్లు అనే ఫోకస్ కంటే నాకు ఈవెన్ కళలో కూడా నా ఉద్యోగమే వచ్చేది. ఆల్మోస్ట్ 30 ఏళ్ల ఉద్యోగం చరిత్రలో ఎప్పుడు రేపేం పని చేయాలి, ఆ పనిని ఇంకా బాగా ఎట్లా చేయాలి, నలుగురికి పనికొచ్చేలాగా ఎట్లా చేయాలనేది నాకు అదే పనే ప్రేరణ. నేను ఇంకా అనుకుంటాను నా ఉనికికి కారణం నా పని అని. అయితే ఈ ప్రతి దానికి నా భార్య నాతో పాటు సహకరించేది. తను ఏదైనా క్యాంపులకు వెళ్ళినప్పుడు, నేను హాలిడేస్లో కూడా పని చేసినప్పుడు తను కూడా నాతో పాటు వచ్చేది. నా భార్య కాదు, మా అమ్మాయి కూడా. మా అమ్మాయి పేరు గౌతమ్య స్థితి. మా అమ్మాయి, నేను ఏ పని చేయాలన్నా కూడా ముందు ఇంట్లో నేను చేయగలుగుతానా లేదా, నా భార్య నా కూతురు ఇద్దరు దాంట్లో పార్టిసిపేట్ అవుతారు లేదా అనేది చూసేవాడిని. ఒక డ్రిల్ సిస్టమ్ ఎన్సీసీ లాగా నేషనల్ గ్రీన్ కోర్లు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ కఠినమైన శిక్షణని తీసుకోగలుగుతారా, ఆ పని చేయగలుగుతారా పిల్లలు అన్నప్పుడు ముందు నా కూతుర్ని కూడా నేను దాంట్లో పెట్టాను. ఈ పరేడ్ గ్రౌండ్స్లో పరేడ్ చేయడము, దానికోసం శ్రమ, డే అండ్ నైట్, పొద్దున సాయంత్రం కష్టపడడం. అంటే అది చదువుకి డిస్టర్బ్ కాకుండా చదువుతో పాటు చేయగలగడం, స్టేట్ లెవెల్లో ప్రైజ్ పరేడ్ గ్రౌండ్స్లో తీసుకోవడం, అవన్నీ నాకు అంటే ఎంత నేను ఏ కష్టపడాలనుకున్నా కూడా ఆ కష్టం నేను ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని ఇంట్లో. ఇంట్లో కుటుంబ సభ్యులతోనే నెట్ ప్రాక్టీస్ చేసి తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళి. అవును. అండ్ వాళ్ళు నెట్ ప్రాక్టీస్ అప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే కొన్నిసార్లు సోమవారం ఉండేవి, కొన్నిసార్లు ఆదివారం, శనివారం, సెకండ్ సాటర్డే, సండే కూడా జరిపేవాళ్ళం. అప్పుడు చిన్న పిల్ల అయినా కూడా మా అమ్మాయి సహకరించేది. కొన్నిసార్లు నాతో పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మా అమ్మాయి కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ పొద్దు నుంచి సాయంత్రం దాకా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా కూర్చునేవాళ్ళు, పార్టిసిపెంట్స్గా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు తను సూపర్ స్పెషాలిటీస్ చేస్తుంది మెడిసిన్లో, వాస్కులర్ సర్జరీలో. కానీ నేను ఈ టెంపుల్స్లో ఉండే వాటర్ని, అట్లాగే వాడే పదార్థాలని ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నారు, అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాని మీద ఒక స్టడీ చేయాలనుకుంటే అప్పుడు నా కూతురు నాకు సపోర్ట్ చేసింది. గుడిలో శని అభిషేకం చేసినప్పుడు నూనెతో అభిషేకం చేస్తాం కదా, ఆ నూనె ఎక్కడికి వెళ్తుంది అని. శని అభిషేకం పెద్ద ఎత్తున జరిగే గుడి ఏది అని చూసినప్పుడు శని సింగనాపూర్లో టన్నుల కొద్ది నూనెతోటి అభిషేకం చేస్తారనేది.
అప్పుడు మా అమ్మాయి నేను దీని మీద ప్రాజెక్ట్ చేస్తాను నాన్న అంటే, సరే నేను ఆమె ఇద్దరం కలిసి శని సింగనాపూర్కి వెళ్ళాం. శని సింగనాపూర్లో నూనె అభిషేకం చేసిన నూనె మొత్తాన్ని కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన నూనెని సబ్బుల ఫ్యాక్టరీకి అమ్మి, ఆ సబ్బుల ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే అప్పట్లో 30 కోట్ల డబ్బు వచ్చేది. ఆ డబ్బుతోటి వాళ్ళు అన్నదానం స్కీమ్ని ఏడాది పాటు రన్ చేసేవాడు. దీని మీద తను ప్రాజెక్ట్ తయారు చేసి ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసింది ఎన్సీఆర్టీలో. ఆ ప్రాజెక్ట్లో తను సెలెక్ట్ అయ్యి బ్రెజిల్కి వెళ్ళొచ్చింది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్గా. అంటే నేను ఏం చేయాలనుకున్నా దాంతోపాటు వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు, ఉన్నారు ఇప్పటిదాకా. వాస్తవానికి మీరు చెప్పిన దాన్ని చూస్తే కుటుంబంలో ఈ రకమైన సహకారం లభిస్తే మీరు అనుకున్న పనికి 1000 ఏనుగుల బలం లభిస్తుందండి. కరెక్ట్. ఎప్పుడైనా సరే అంటే వాళ్ళని మన పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనం షేర్ చేసుకుంటే ఇంట్లో మన పనిని వాళ్ళు మనకి ప్రేరణ ఇవ్వగలుగుతారు. అండ్ ఆ ప్రేరణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఎంప్లాయ్మెంట్లో మా ఆఫీస్ మొత్తానికి నేను ఒక్కడనే సోషల్ సైంటిస్ట్. అప్పుడు మరి నేను ఒక్కడనే అయినట్టే కదా. అట్లాగే దేశంలో నాకు ఎగ్జాంపుల్ లేదు ఇట్లా చేయొచ్చు అని, వేరే స్టేట్లో ఇట్లా చేస్తున్నారు అని. అప్పట్లో నేను చేసే పనిని చూడడానికి మహారాష్ట్ర నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, మెంబర్ సెక్రటరీ వచ్చారు. అట్లాగే వెస్ట్ బెంగాల్ నుంచి మెంబర్ సెక్రటరీ, చైర్మన్ వచ్చారు. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో ఇది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లాగ్ చేశారు. అట్లాగే మేము ఇక్కడ హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అని పబ్లిక్ కన్సల్టేషన్ చేసిన పద్ధతి చూసి ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ కమిటీ వాళ్ళు దీన్ని ప్రస్తుతించి చాలా గొప్పగా జరుగుతుంది అని చెప్పారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ స్టెప్. అట్లాగే దేశంలో ఫస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ, హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీకి ఈ కన్సల్టేషన్ మెకానిజము, ఈ కమ్యూనికేషన్ మెకానిజం చాలా బాగా పనిచేసింది. ఇక్కడ జరిగిన దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మిగతా స్టేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అందించారు. అట్లాగే స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ ఒకటి తయారు చేశాం అప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఆ స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ చూసిన తర్వాత ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇట్లాంటి స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ మీరు కూడా చేయండి అని చెప్పి దాన్ని ఒక ప్రాజెక్ట్గా ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. దేశవ్యాప్తంగా అందరూ చేశారు. అట్లాగే మేము ఈ మొబైల్ ఎగ్జిబిషన్ అనేది ఒకటి క్రియేట్ చేశాం. అది ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా స్కూల్స్కి వెళ్ళి ఎగ్జిబిషన్ చేసేది. ఆ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా ఏమైనా మీరు చేయాలనుకుంటున్నారా అంటే, ఇలాంటి మొబైల్ ఎగ్జిబిషన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో చేయడానికి ఒక మొబైల్ ఎగ్జిబిషన్, అట్లాగే అర్బన్ ఏరియాస్లో చేయడానికి ఇంకో మొబైల్ ఎగ్జిబిషన్ చేయాలనుకుంటున్నాను అంటే, వాళ్ళు రాత్రి మాట్లాడిందని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేయమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కే నేను డ్రాఫ్ట్ ప్రపోజల్ తయారు చేసి వాళ్ళ ముందు పెట్టా. వాళ్ళు ఓకే దీన్ని అప్రూవ్డ్ అన్నారు. ఒక రాత్రిలో ప్రపోజల్ తయారు చేయడము, నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని అప్రూవల్ చేయడము, అదొక గొప్ప విజయంగా అనిపించింది. తర్వాత 2 నాగరిక అని అర్బన్ ఏరియాస్కి, శ్రామిక అని చెప్పి ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్కి మొబైల్ ఎగ్జిబిషన్స్గా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ ఏరియాస్లో తిప్పాం. సో అట్లా కాలుష్య నియంత్రణ కార్యక్రమాన్ని ఒక విద్యా కార్యక్రమంగా జరపచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేయడానికి నేను చేసిన పని కానీ నా పని కానీ ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంటుంది. చాలా గొప్ప పని సార్. అయితే ప్రసన్న కుమార్ గారు, మీరు దేశ విదేశాల్లో మీరు చేసిన కృషి, మీరు అందించిన సేవలు గుర్తింపబడి ఎంతోమందికి ప్రేరణగా మిగిలారు. ప్రస్తుతం ఉన్న యువతకు మీరిచ్చే సందేశం? ఏ పని చేయాలని నలుగురిని కూడగట్టుకోవాలి. మనం ఒక్కళ్ళుగా చేయలేము. పని స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక్కళ్ళుగానే ఉంటాము. సో నలుగురిని కూడగట్టుకోవాలి అంటే వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో అది కూడా వినాలి. మనం చెప్పడం కంటే వినడంలో మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరు వింటుంటారో వాళ్ళ మాట మిగతా వాళ్ళు కూడా వింటూ ఉంటారు. కాబట్టి పర్యావరణ కార్యక్రమం అనేది ఏ యువత తప్పించుకోకూడని కార్యక్రమం. ప్రతి వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. పర్యావరణ వనరులన్నీ పరిరక్షణలో కానీ, లేకపోతే ప్రకృతి వనరుల ప్రేమగా వాటిని ఆదరంతో చూడడం కానీ, ప్రకృతితోటి కలిసి ఉండడం, ప్రకృతికి దూరం జరగకుండా ఉండడం అనేది మాటగానే కాకుండా ఒక పనిగా ఏర్పరచుకోవాలని. ఇంకోటి, ఎన్వైరన్మెంట్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ కనెక్టెడ్. ఎంప్లాయ్మెంట్లో ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా దాంట్లో పర్యావరణ స్పృహతోటి పనిచేయడం అనేది లీడర్స్గా యూత్ ఆ లీడర్షిప్లో చేయాలి. అంటే వేస్ట్ మినిమైజేషన్, క్లీన్
యాక్టివిటీ, ఏ యాక్టివిటీ చేసినా దాన్ని క్లీన్గా చేయడం, అక్కడ ఎలాంటి వ్యర్థాలు అక్కడ వృధా కాకుండా చూసుకోవడం, నీళ్ళైనా లేకపోతే కరెంట్ అయినా లేకపోతే ఏ వనరైనా, పేపర్ అయినా, వాడే ఏ వస్తువు అయినా సరే, ఆహారమైనా, ఎక్కడ కూడా మనం వ్యర్థాలను పుట్టించకుండా ఉండేలాగా పనిచేయాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్స్కి ఉన్నంత వనరులు ఇప్పుడుండే జనరేషన్కి అంత ఆ లగ్జరీ లేదు. కానీ ఇంతకుముందు జనరేషన్కి లేని టెక్నాలజీ ఇప్పుడుండే జనరేషన్కి, యూత్కి ఉంది. ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని, లేని వనరులని కూడా దృష్టిలో పెట్టుకుని, తగ్గిపోతున్న వనరులను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గ్రూప్గా, టీమ్స్గా పనిచేయాలి. ఆఫీస్ని ఒక టీం గాను, ఇంటిని ఒక టీం గాను, సమాజాన్ని, వాళ్ళు ఉండే సమాజాన్ని ఒక టీం గాను, నివసిస్తున్న కాలనీ కానీ లేకపోతే ఊరు కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ, దాన్ని ఒక టీం కానీ, ఆ టీంగా మార్చుకోకపోతే మాత్రం ఆలోచనలుగా మిగిలిపోతాయి, ఆచరణలోకి రాలేవు. ఏ ఆలోచన అయినా ఆచరణలోకి రావాలంటే ఖచ్చితంగా నలుగురి సపోర్ట్ అవసరం. నలుగురి సపోర్ట్ని కూడగట్టుకోవడం అనేది ప్రతి యువత నేర్చుకోవాల్సిందే, చేయాల్సిందే. ప్రస్తుతం భారత ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛతా హీ సేవ, ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం? స్వచ్ఛతా హీ సేవ చాలా గొప్ప కార్యక్రమం అండి. అన్ని ప్రాంతాల్లో అందరూ, వ్యవస్థల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేయగలిగిన పని, చేస్తున్న పని. ఇది మొదట్లో నినాదంగా ఉండింది, కానీ ఇప్పుడు ఇది ఆచరణాత్మకమైన కార్యక్రమంగా మారి ఆచరిస్తున్నారు. దాని బెనిఫిట్స్ కూడా మనం చూస్తున్నాం. ఆఫీస్ని శుభ్రం చేసుకోవడం అంటే శుభ్రమైన ప్రదేశంలో మనం నివసించడానికి ప్రయత్నం చేయడం అనమాట. అంతేగాని శుభ్రం చేయడం పని కాదు. శుభ్రమైన ప్రదేశంలో మనం నివసించాలంటే నిరంతరం దాని శుభ్రత కోసం మనం ప్రయత్నం చేయాల్సిందే. నిరంతరం అట్లా శుభ్రత కోసం ప్రయత్నం చేసే దానికి ఒక మూవ్మెంట్, ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చింది ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం. అంటే ప్రధానమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో, కేంద్ర మంత్రుల స్థాయిలో, కేంద్ర అధికారులు, మినిస్ట్రీస్లో ఉండే సెక్రటరీస్ స్థాయిలో చేస్తున్న పని అన్నప్పుడు దానికి ఆ వాల్యూ క్రియేట్ అయింది. ఆ వాల్యూ ఇప్పుడు ప్రతి ఆఫీస్లోనూ మనం చూస్తున్నాం, ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ చూస్తున్నాం. అంటే ఏ పని చేసినా దానికి ఇండికేటర్స్ ఉండాలి. ఆ ఇండికేటర్స్ తోటి పని చేస్తే ఆ పనిని చాలా బాగా చేయగలుగుతాం. ఆ ఇండికేటర్స్ మనకి దీంట్లో కనిపిస్తాయి. శుభ్రత అంటే ఏంటి, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఈ చెత్తని మనం ఎక్కడికి తీసుకువెళ్తాం, దాన్ని మొదట్లో చెత్తను నిర్మూలించే కార్యక్రమంగానే స్టార్ట్ అయింది. కానీ తర్వాత ఆ కార్యక్రమంలో వేస్ట్ మేనేజ్మెంట్, చెత్తని నిర్వహణ అనే కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ అయింది. దాంట్లో కాంపోస్టింగ్, లేకపోతే రీసైక్లింగ్. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి సర్క్యులర్ ఎకానమీ అనే ఆస్పెక్ట్లో మనం వర్క్ చేయాలండి. అంటే ఏ వస్తువు కూడా పనికిరాంది కాదు, వేరే పనికి పనికొచ్చే వస్తువు ఏ వస్తువు అయినా వేరే పనికి పనికొస్తుంది కాబట్టి దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికి దాన్ని చేర్చాలి అనే ఆస్పెక్ట్ తోటి ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ అనేది ముందుకు వెళ్తుందండి. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. యంగ్ పీపుల్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, మనం మనిషిగా పుట్టినందుకు ఒక కాంట్రిబ్యూషన్ చేసే ఒక గొప్ప అవకాశం. అందులో వ్యవస్థల్లో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థ అయినా, ప్రైవేట్ వ్యవస్థ అయినా, మనకి పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రదేశానికి రీచ్ అవ్వగలుగుతుంది. వ్యవస్థకి కొన్ని వనరులు ఉంటాయి, పని చేయగలిగిన శక్తి కూడా ఉంటుంది. సో వ్యవస్థీకృతంగా పనిచేయగలిగిన శక్తి ఉండే వ్యవస్థలకి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని జోడించినప్పుడు ఇది పర్మనెంట్గా దేశంలో దాని ఇంపాక్ట్ కనిపిస్తుందండి. ప్రసన్న కుమార్ గారు, మీరు చేసిన సేవ, మీరు అందించిన ఆలోచనలు, మీరు సలిపిన కృషి, ఇవన్నీ కూడా ప్రస్తుత యువత అంటిపుచ్చుకొని భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నామండి. మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసి మాతో అమూల్యమైన ఆలోచనలను, మీ కార్యక్రమాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలండి. నమస్కారం.